ఎన్నాళ్ళకి సాలిడ్ హిట్ పడిందండి. సూపర్ హ్యాట్స్ ఆఫ్. హలో గైస్, రవితేజ గారి ఇరుముడి మూవీ ఇప్పుడే చూసొచ్చా. ఇంకా మూవీ చూసాక నాకైతే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ గైస్. రవితేజ గారు అయితే మాస్ కంబ్యాక్ ఇచ్చారని డెఫినెట్లీ చెప్పొచ్చు. మూవీ ట్రైలర్ అండ్ సాంగ్స్ చూసేసరికి నాకైతే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే థియేటర్కి వెళ్ళి చూసా. ఇంకా దాన్ని డెఫినెట్లీ ఫుల్ఫిల్ చేశారనిపించింది. డైరెక్టర్ శివ నిర్వాణ గారు అయితే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే సూపర్ సాలిడ్ గా తీశారు. ఎస్పెషల్లీ ఆ కలర్ గ్రేడింగ్ అయితే చాలా నేచురల్ టచ్ తో బాగా అనిపించింది. చాలా చోట్ల హార్ట్ టచింగ్ ఫీలింగ్ అండ్ క్లైమాక్స్ లో అయితే ఒక గుడ్ మెసేజ్ ఇచ్చి అండ్ లాస్ట్ లో అందరినీ ఏడిపించేశారు. రవితేజ గారు రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేస్తే సరైన రోల్ పడింది. అండ్ ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చించి పడేశారంతే. హీరోయిన్ ప్రియా గారు కూడా మదర్ రోల్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా కూతురు రోల్లో చేసిన నక్షత్ర అయితే ఎంత క్యూట్ అండ్ గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో. ఒక ఇంపార్టెంట్ రోల్లో చేసిన సాయి కుమార్ గారు సర్ప్రైజింగ్లీ ఒక రోల్ చేశారు. ఆ ట్విస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నెగిటివ్ రోల్లో చేసిన స్వాతిక గారు అయితే రోల్లో ఎక్సలెంట్ గా చేశారు. అండ్ ఆవిడ లుక్స్ అయితే పర్ఫెక్ట్ గా రోల్ కి సింక్ అయ్యాయి. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ అజయ్ ఘోష్ గారు, కాశిరెడ్డి గారు వాళ్ళ రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. జీవి ప్రకాష్ గారు ఇచ్చిన బీజిఎం అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా ఇవే ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్యన. అండ్ అవి అయితే అంత బాగున్నాయి. అండ్ థియేటర్లో అయితే ఫుల్ వైబ్రేషన్ వచ్చి రీసౌండ్ అయితే వచ్చింది. ఎస్పెషల్లీ అందులో మల్లెపూల పల్లకి అండ్ యాలో యాలో సాంగ్ అయితే వావ్ ఆసమ్. మూవీలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అండ్ ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ అయితే దుమ్ము రేకొట్టారు. మూవీలో ఓవరాల్ గా 3 to 5 ఫైట్ సీన్స్ అయితే పెట్టారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ 2 ట్విస్టులు రివీలింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. అండ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ రన్ టైం చాలా తక్కువ అనిపించింది. అంత స్పీడ్ గా అయిపోయింది అనమాట. అండ్ క్లైమాక్స్ లో ఇచ్చే ఆ డీటెయిలింగ్ గుడ్ మెసేజ్ అయితే బాగుంది. బట్ ఓన్లీ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఒక 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అందులో ఒకరు మెయిన్ రోల్ లో చేశారు. అది వాళ్ళకే జరుగుతుంది అనమాట. అదైతే నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా బేసిక్ స్టోరీలో నేనేం చెప్పాలనుకోవట్లేదు, కొంచెం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది. అండ్ మూవీలో అయితే ఇబ్బంది పడే సీన్లు కొన్ని ఉన్నా కానీ అవి ఫ్యామిలీతో చూసేసరికి మనం ఏం పట్టించుకోం. అంత బ్రిలియంట్ గా డైరెక్షన్ అయితే చేశారు. సో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయండి మరి.